హాయ్ అండి అందరికీ నాగధార ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? చూడండి గస వస్తుంది ఎత్తుకోవచ్చేతలకి పిల్లకలు బుడిచినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తానికి చేను దగ్గర ఉన్నాము. చేలో అయితే పని చేస్తున్నాము. పొద్దున్నే ఇంట్లో పని చేసుకొని టిఫిన్ చేసుకొని చేనేకి వచ్చిన ఫ్రెండ్స్. అంటి పిల్లలు తీసుకున్నాం కదా, అవి ఒక 120 దాకా చచ్చిపోయినాయి. అవి చచ్చిపోయిన పిల్లకలకు ఇలా మొక్కలు, ఇంతకుముందు రెండో పిల్ల మూడో పిల్ల ఉంటాయి కదా మొక్కలు, ఈ విధంగా మొక్కలు తీసుకొని ఆడ చచ్చిపోయింటే ఆడల్లా రోడ్లో వేసినారు ఫ్రెండ్స్. ఎత్తుకొచ్చి ఈ మోసుకొని వచ్చినారు, దాన్ని ఇంటికి వేసుకొని ఎత్తుకొని వచ్చినాను. ఇంకా చేనంతా ఇలా ఎత్తుకుంటా ఆడ చచ్చిపోయింటే ఆడ వేసేస్తే వెనక ఒకరు బూడ్చుకుంటూ వస్తారు. ఇదనమాట ఈ పూట మన చిన్న వీడియో. ఈ పూట మన పని కూడా ఇదే అనమాట. చేలో ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. చేసుకోకపోతే మధ్యలో ఎవరు లేరు కదా చేసేవాళ్ళు. మళ్ళీ పోయి వంట చేయాలి. పొద్దునైతే వంట చేయలేదు. పిల్లలకు క్యారీ చేసేటి కంటే పొద్దున్నే వంట చేసేస్తే నాకు చేయలేక వచ్చినా కూడా ఇంట్లో పని అయితే తర్వాత అయినా చేసుకుంటాను. ఈరోజు ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కదా, ఇదో ఏడు చచ్చిపోయింది చూడండి. ఏడు చచ్చిపోయింది. ఏడ ఇది వేసేసిపోతే వాళ్ళు బుడుస్తారనమాట. అలా అది ఏడ ఒకటి చచ్చిపోయింది, ఆడ ఒకటి వేయాలి. ఇవి అనమాట ఈరోజు వీడియో. మీకు ఒకసారి చూపిస్తాము. ప్రతిదీ నేను ఏ పని చేసినా కూడా మీ ముందుకు తీసుకొస్తాను కదా, అందుకని ఇంట్లో పనే కాదు ఫ్రెండ్స్, ఇంట్లో పూజలు పునస్కారాలే కాదు, ఇవి కూడా ఈ చెనకాడ ఉంటే చెనకాడ, ఇంట్లో ఉంటే ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి, అన్ని పనులు చూసుకోవాలి. ఒకే పని మీద ఉండవు కదా. కొంతమంది అంటుంటారు ఏం పని లేదేమో అనుకో వీడియోలు తీసుకుంటూ ఉంటుందని. నాకుండే పని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, అంత పని. అలా అన్నీ వేసుకుంటా పోతే మా మామ బుడుస్తూ వచ్చినాడు. మా ఆయన బాబు అయితే ఇంకా తినలే. వాళ్ళు 11 అయింది పాపం. దూరం మాకు దగ్గర తోటలు లేవు, దూరం తీసి బండిలో మోసినారు. ఒక్కొక్కసారి 10 పిల్లలు గోతానికి వేసుకొని. అందుకని ఇప్పుడు పోయినారు వాళ్ళు తినడానికి. మేమైతే ఇంకా తినలే, వాళ్ళు తినాలి పాపం వాళ్ళు. నేనైతే ఏం తినలే ఫ్రెండ్స్. ఈరోజు ఒక పండు పాలం కూడా తినలేదు. ఒక గ్లాస్ పాలు తాగేసి వచ్చేసిన. అమ్మకాడ పెట్టిన పాలు అయితే తాగేసి వచ్చినాక మధ్యాహ్నం పోయి అన్నం చేసుకొని తింటా. చూడండి ఎంత దూరం ఉండదు. ఆడ పిల్లలు ఉండేది, ఆడికి పోవాలి ఇప్పుడు పిల్లలు ఎత్తుకురావడానికి. ఏడన్నా ఎతకాలంటే ఏం దిక్కు తెలియలే మామ. ఆడొక్కటి చచ్చిపోయినాయి కాబట్టి చేనంతా ఎతకాల్సింది వస్తుంది. ఎతకంటే కానరాలా, ఎతికి వేయాల్సింది వస్తుంది. ఏడన్నా ఒకటి చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన వాటికి అయితే పిల్లకలు ఎప్పుడు ఇలాగే బుడసాల. ఇలా బుడిచిన ఫ్రెండ్స్ పిల్లలు మళ్ళీ, లేకపోతే అవి కొరవగా ఉంటుంది కదా, గాలి పాడు దూరుతాయి. అందుకని ఇవి పిల్లకలతో పాటు వచ్చేస్తాయి మొక్కలు. అయితే మొక్కలు తొందరగానే వస్తాయి, పిల్లకలే లేటు. బతకాలంటే 2 నెలలు పడతాయి పిల్లకలు. ఇప్పటికైతే 2-3 సార్లు దీనికి సతవా మందు పోయడం, మందు కొట్టడం. అస్సలు సేద్యం అంటే ఎంత కష్టమో బాబు, చేసే వాళ్ళకే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు. కానీ ఇంత కష్టం చేసినా కూడా దానికి ప్రతిఫలం వస్తే చేసిన కష్టం అంతా మర్చిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అనుభవంతోనే చెప్తున్నాను. దానికి ప్రతిఫలం రానప్పుడైతే అంత బాధ ఉండదు. చూడండి ఎంత దూరంలో ఉన్నాయి పిల్లలు. అవి అయితే ఎనక రాడ్లు ఉన్నట్టున్నాయి, బరువు మోసుకొని పోవాలి. ఇంకా అన్నీ వేసుకొని రోడ్లు వేసేస్తున్నారు. మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, దారి చేనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మధ్యలో దారి లేదు, చాలా దూరం తల్లి. ఏ నమ్మయాలంటే రోయింపు. చూడండి ఈడ ఇంత దూరానికి వచ్చి వేసుకొని పోవాలి అన్నీ. చాలా ఇంకా బరువు, ఇంకా అయ్యే ఎత్తుకోలేను. చూసినారు కదా, ఇంత దూరం నుంచి ఎత్తుకొని పోయి పిల్లలు అయితే ఆడేయాలి. ఓకేనా? ఇంకా పిల్లలు మోయాలి కదా ఫ్రెండ్స్. మీకైతే ఒకసారి చూపిస్తాము. ఈడ తీసని చెప్పి ఈడ తీసినాను. ఈడ సెల్లు పట్టుకొని ఉంటే నాకు పని అయితే అవ్వదు కదా. ఇది ఈ పూట మన ఈడే అనమాట, మన పని అనమాట. ఓకేనా? చూసినారా? బాయ్. మరి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.